నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఉద్యోగులకు అనగా శాలరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. ఓకేనా? సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతాను అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం ఉన్నా, సలహా కావాలన్నా మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చండి. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము, స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. అలాగే ఓకేనా? సో మీకు పేడ్ సర్వీస్ ఉంది, వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకే. సో అయితే ఈ వీడియోలో వచ్చేసరికి సో చాలామంది ఉద్యోగులు ఉంటారు కదా. ఓకే. సో మనకి ఈ మధ్య ఏంటంటే ఈ యొక్క 50% బేసిక్ వేజ్ రూల్ అనేది అమల్లోకి వచ్చిందండి 4వ నెల నుంచే. ఓకేనా? సో మనకి ఏప్రిల్ నెల నుంచే ఇది అమల్లోకి అయితే వచ్చిందనమాట. ఇది ఎంతమందికి తెలుసు అనేది కింద ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. సో ఈ రూల్ రావడం వల్ల ఏంటంటే మనకి పిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సో అట్లాంటి వాళ్ళకి ఒక పెద్ద బెనిఫిట్, దాంతోపాటు గ్రాడ్యుటీ ఎవరైతే పొందుతారో సో అట్లాంటి వాళ్ళు కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఓకే. సో మీ ఖాతాలో నిల్వలు అనేది ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మన బేసిక్ ఉంది కదండి. సో మన బేసిక్ అనేది ఒక 50% ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలా అంటే మీ టోటల్ శాలరీ ఉంటుంది కదా. ఓకేనా? విత్ సిటీసీ కానివ్వండి. ఓకే. సో లేకపోతే మీ గ్రాస్ శాలరీ ఏదైతే ఉందో సో ఆ శాలరీలో ఒక 50% అనేది బేసిక్ వేజ్ అనేది చూపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఒక 30,000 ఉందనుకోండి. ఆ 30,000లో ఒక 15,000 రూపాయలు మీ బేసిక్ వేజ్గా చూపించాలన్నమాట. ఓకేనా? మీ బేసిక్ శాలరీగా చూపించాలి. సో అట్లా మనకి ఒక 15,000 చూపించారనుకోండి. సో దాని ప్రకారం మనకి ఈపీఎఫ్ వేజ్ అలాగే ఈపీఎస్ వేజ్ కూడా మనకి ఇక్కడ ఎక్కువ కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో ఈపీఎస్ వేజ్ అనేది మారదు, 15,000 ఉంటుంది. ఓకే. సో ఈపీఎస్ వేజ్ కూడా ఈ రూల్ కూడా మనకి త్వరలో మార్చే అవకాశం అయితే ఉంది. బట్ ఈపీఎఫ్ వేజ్ అనేది ఇది మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ శాలరీ 30,000 అండి, బట్ వాళ్ళు 10,000 మాత్రమే బేసిక్ చూపిస్తున్నారు. ఓకేనా? మన కంపెనీ వాళ్ళు ఏంటంటే మన శాలరీ స్లిప్లో ఒక 10,000 మాత్రమే బేసిక్ చూపిస్తున్నారు అని చెప్పేసి అనుకుందాం. సో ఆ బేసిక్ ప్రకారం ఇక్కడ 10,000 ప్రకారమే మీకు పిఎఫ్ కట్ అవుతుంది అనుకుంటాం. ఓకేనా? అయితే వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే మీకు అది 15,000 అంటే ఒక 5,000 పెంచాలి. ఓకే. 50% బేసిక్ వేజ్ రూల్ వచ్చింది కాబట్టి. ఓకేనా? సో 30,000 శాలరీకి 15,000 చేసి మీకు ఆ 15,000 అనేది ఇక్కడ ఈపీఎఫ్ వేజ్ చూపించాలి. అక్కడ మనకి పే స్లిప్లో చూపించిన ఆ 15,000 వేజ్ ప్రకారమే సో ఈపీఎస్ వేజ్ కూడా చూపించాలి. సో దాని ప్రకారం మనకి ఏంటంటే ఇక్కడ మన ఎంప్లాయీ షేర్లో ఒక 12%, అలాగే ఎంప్లాయర్ కూడా మనకి ఒక 12% వేయాలండి. సో అదేంటంటే మనకి 3.67% ఎంప్లాయర్ షేర్ గాను, అలాగే 8.33% పెన్షన్ షేర్గా స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఓకే. అయితే మనకి టేక్ హోమ్ శాలరీ అంటే మనకు వచ్చే శాలరీ అనేది కాస్త తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే పిఎఫ్లో ఎక్కువ డిటెక్ట్ అవుతుంది కాబట్టి. సో దాని ప్రకారం అక్కడ ఎంతైతే డిటెక్ట్ అయిందో అది 1000 లేకపోతే 500, సో అది మనకి మైనస్ అవుతుంది అనమాట. అయినా పర్లా, ఎందుకంటే మన ఎంప్లాయర్ కూడా ఓకేనా, మన కంపెనీ వాళ్ళు కూడా మనకి ఏదైతే 12% వేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 వేస్తున్నారని చెప్పేసి అనుకుందాం, వాళ్ళు కూడా ఒక 2,000 వేయాలి కాబట్టి మనకి ఎంప్లాయర్ షేర్లో అమౌంట్ ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి ఈపీఎస్ వేజ్ ఇదే చూపిస్తుంది కాబట్టి దాని ప్రకారం వీళ్ళు కట్ చేయాలి, బట్ ఎంప్లాయర్ షేర్ ఎక్కువ పడుతుంది. ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. సో దీని ప్రకారం ఏంటంటే మన పిఎఫ్ నిల్వలు అనేది ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంది. మనం మన ఎంప్లాయీ షేర్లో ఉన్న అమౌంట్ ఎక్కువ శాతం మనము విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎంప్లాయీ షేర్ రెండు కలిపి ఎక్కువ శాతం విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే. సో నిజంగా ఇది ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. మనకి మన బేసిక్ పెరుగుతుంది కాబట్టి అది కూడా మనకి 4వ నెల నుంచే అమల్లోకి వస్తుంది. సో చాలా కంపెనీస్ ఏంటంటే ఏప్రిల్ నుంచి మనకి వేజ్ అనేది పెంచుతుంది. ఓకేనా? బేసిక్ పెంచుతుంది కాబట్టి సో ఈపీఎఫ్ ఖాతాదారులకు కూడా ఈపీఎఫ్ వేజ్ పెరగడం వల్ల సో ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళకి డిడక్ట్ అవ్వడం వల్ల సో వాళ్ళ నిల్వలు అనేవి పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఓకే. అయితే దీంతో పాటు కూడా మనకి ఎవరైతే గ్రాడ్యుటీ తీసుకుంటారో, ఓకేనా, ఉద్యోగం మానేసిన తర్వాత గ్రాడ్యుటీ పొందుతూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇది వరం అని చెప్పుకోవాలి. ఓకే. సో మీ ఇక్కడ ఒక గ్రాడ్యుటీ క్యాలిక్యులేటర్ అనేది సో ఇచ్చాను, చెక్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే కనుక మీకు చాలా లింక్స్ అయితే కనబడతాయి. నేనైతే గ్రో సంబంధించింది అయితే ఓపెన్ చేశాను. ఓకే. ఇక్కడ మన మంత్లీ శాలరీ అంటే బేసిక్ వేజ్ ఉంటుంది కదా, బేసిక్ శాలరీ. సో దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బేసిక్ శాలరీ అనేది ఒక 15,000 అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా? సో మీరు ఒక 5 సంవత్సరాలు సర్వీస్ చేశారు అక్కడ. ఓకే. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేటర్లో మనకి 5 సంవత్సరాల సర్వీస్ మాత్రమే చూపెడుతుంది. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూద్దామంటే రాదు. ఓకే. సో దాని ప్రకారం మీకు చెక్ చేసుకోవచ్చు. 43,000. ఓకేనా? ఎవరైనా వ్యక్తి సో తన యొక్క బేసిక్ అనేది ఒక బేసిక్ శాలరీ అనేది ఒక 15,000 ఉండి 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే కనుక అతనికి 43,000 రూపాయలు వస్తుంది అనమాట. ఓకేనా? ఉద్యోగం మానేసే టైంలో.
ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. అలాగే సర్వీస్ పెరిగే కొద్దీ మనకి అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే బేసిక్ పెరుగుతుంది కదా, సో బేసిక్ పెరిగే కొద్దీ కూడా మనకి అమౌంట్ పెరుగుతుంది అనమాట. సో బేసిక్ పెరగడం వల్ల కూడా మనకి గ్రాడ్యుటీ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. తక్కువ కట్టే ఇప్పటి వరకు సో ఒకేసారి 50% పెరిగే వాళ్ళకైతే ఇది పెద్ద ప్లస్ అయిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి గ్రాడ్యుటీ అసలు ఎవరెవరికి వస్తుంది, ఎన్ని సంవత్సరాలు చేయాలని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు, నన్ను అడిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అయితే మనకి కొత్తగా 2025-26లో మనకి ఒక 4 కోర్స్ అనేవి కొత్త కోర్స్ వచ్చాయి కదా. సో చాలా మార్పులు అయితే జరిగాయి, గ్రాడ్యుటీలు కూడా మార్పులు జరిగాయి. సో ఎవరైతే కాంట్రాక్టర్ వర్కర్స్ ఉంటారు కదండి, సో అట్లాంటి వాళ్ళకి కాంట్రాక్టర్ దగ్గర చేసే వర్కర్స్కి వాళ్ళు అతని దగ్గర కంటిన్యూషన్గా 1 సంవత్సరం చేస్తే సర్వీస్ సరిపోతుందన్నమాట. వాళ్ళు గ్రాడ్యుటీకి ఎలిజిబులే. ఓకేనా, సో వాళ్ళకు కూడా గ్రాడ్యుటీ ఇవ్వాలి తప్పనిసరిగా. సో కాంట్రాక్టర్ వర్కర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర చేస్తారో అట్లాంటి ఎంప్లాయీస్కి ఓకే, సో 1 సంవత్సరం సర్వీస్ ఉంటే సరిపోద్ది అనమాట. బట్ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారండి, రెగ్యులర్ ఎంప్లాయీస్, అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ కంపెనీలో 5 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. ఓకేనా, 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తేనే రెగ్యులర్ ఎంప్లాయీస్కి గ్రాడ్యుటీకి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, కంపెనీ ఎంప్లాయీస్కి ఈ విషయాన్ని గమనించాలి. కాంట్రాక్టర్ దగ్గర చేసే వర్కర్స్ మాత్రం 1 సంవత్సరం సర్వీస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మొత్తం మీద మనకి ఏంటంటే ఈ 55% వేజ్ రూల్ రావడం వల్ల ఏంటంటే మనకి పిఎఫ్లో ఉన్న అమౌంట్ పెరిగిపోతుంది, అలాగే గ్రాడ్యుటీ కూడా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మమ్మల్ని కనెక్ట్ అవ్వాలని కనుక వాట్సాప్ నెంబర్ ఉంది. ఓకేనా, స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ సలహా కావాలన్నా సందేహం కావాలన్నా మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ ఉంది. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మా దేశం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.